అన్నవరం పుణ్యక్షేత్రం గురించిన ఈ విశ్లేషణకు స్వాగతం. ఆశ్చర్యంగా కేవలం 130 ఏళ్ల క్రితం ఈ ప్రదేశం చరిత్రలో ఎవరికీ తెలియదు. నేడు లక్షలాది మంది వచ్చే ఇంత పెద్ద పుణ్యక్షేత్రం అసలు 1891కి ముందు ఎలా మరుగున పడిపోయింది? వింతగా ఉంది కదూ. అసలేం జరిగిందంటే జమీందారు రాజా ఇనుగంటి రామానాయనుకు సాక్షాత్తు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి కలలో కనిపించి ఒక ఆదేశమిచ్చారు. ఇక్కడ ఆశ్చర్యపోయే విషయమేంటంటే అదే రాత్రి పండితుడు ఐంకిపాస్రావుకు కూడా అచ్చం అలాంటి కలే వచ్చింది. రత్నగిరి కొండపై దాగి ఉన్న తన విగ్రహాన్ని వెలికితీసి గుడి కట్టాలన్నదే స్వామివారి ఖచ్చితమైన ఆదేశం. కాని ఇక్కడే ఒక చిక్కొచ్చింది. స్థానికులకు గాని పాత రికార్డులో గాని అసలీ రత్నగిరి కొండ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు. అప్పుడు నరాలమ్మ అనే గ్రామదేవత జానపద కథల ఆధారంగా పంపానది తీరం వైపు వారి అన్వేషణ మొదలైంది. అలా వెతుకుతుండగా ఒక పేరులేని కొంగ దగ్గర నరాలమ్మ విగ్రహం దొరికింది. అబ్బా, అదే రత్నగిరి అని వాళ్లు నిర్ధారించుకున్నారు. కొండైతే దొరికింది, కాని ఆ దట్టమైన అడవిలో స్వామివారి విగ్రహం కోసం రోజంతా గాలించినా ఏమీ లాభం లేకపోయింది. అంతలో ఒక వృద్ధురాలు అక్కడికొచ్చి వాళ్లను ఆపి దగ్గర్లోనే ఒక ఎంకుడు చెట్టు కింద ఉన్న పుట్టను చూపించింది. ఆవిడ చెప్పినట్లే తవ్వి చూడగానే ఆశ్చర్యం! వాళ్ల కలలో కనిపించిన అద్భుతమైన స్వామివారి విగ్రహం కళ్ళెదుటే బయటపడింది. తమ అన్వేషణకు సాయం చేయడానికి సాక్షాత్తూ ఆ నరాలమ్మే ఆ వృద్ధురాలి రూపంలో వచ్చిందని వాళ్లకు అర్థమైంది. ఆ వెంటనే వారణాసి నుండి ఒక సిద్ధుడు వచ్చి స్వామివారికోసం ప్రత్యేకంగా తెచ్చిన పవిత్ర యంత్రాన్ని వాళ్ల చేతికిచ్చాడు. అసలీ కొండకే ఎందుకింత ప్రత్యేకత? దీని వెనుక వేల ఏళ్ల క్రితం రత్నాకరుడు అనే భక్తుడు చేసిన తీవ్రమైన తపస్సు దాగుంది. ఆ తపస్సుకు మెచ్చిన మహావిష్ణువు రత్నాకరుణ్ణి ఈ పవిత్రమైన రత్నగిరి పర్వతంగా మార్చేసి ఒక అద్భుతమైన వరం ఇచ్చాడు. రాబోయే కాలంలో జనులను రక్షించడానికి దేవాదిదేవులందరూ ఈ కొండపైనే కొలువై ఉంటారని ఆనాడే విష్ణుమూర్తి మాటిచ్చారు. అలా యుగాల క్రితం దేవుడిచ్చిన ఆ పౌరాణిక వాగ్దానమే 1891లో ఈ ఆలయ ఆవిష్కరణ ద్వారా ఇలా నెరవేరిందనమాట. ఇక్కడ మరో అరుదైన విషయం, కింది భాగంలో బ్రహ్మ, మధ్యలో శివలింగం, పైభాగంలో విష్ణువు ఇలా ఒకే స్తంభంపై కొలువయుంటారు. మధ్యలో విష్ణుమూర్తి, 4 మూలలా శివుడు, సూర్యుడు, గణపతి, అమ్మవారు ఉండే ఈ పంచాయతనం ఆకృతి చూడటానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంతటి శక్తివంతమైన క్షేత్రానికి శ్రీరాముడు రక్షకుడుగా ఉంటే కనకదుర్గ, వనదుర్గ అమ్మవార్లు ఈ కొండలకు నిరంతరం కాపలా కాస్తున్నారు. చూసరిగా, ఎన్నో దైవిక శక్తుల కలియకగా మారిన ఈ అన్నవరం నేడు లక్షలాది భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లి అయింది. అయితే ఒక్క క్షణం ఆలోచించండి, మనకు తెలియని ఎన్ని పౌరాణిక రహస్యాలు ఈ భూగర్భంలో బయటపడటానికి వేచి ఉన్నాయో కదా.